ఇన్ని రోజులు ఏమో గుడిసెలోనే ఉన్నాం సార్. 20 సంవత్సరాలే. నాకు ఇన్ని రోజులు ఎవరు ఇయ్యలే మాకు ఇల్లు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వీళ్ళేలే గెలిచినప్పుడు మాకు ఇల్లు ఇచ్చిర్రు. అందుకనే మేము వాళ్ళు 5 లక్షలు ఇచ్చిర్రు. మేము అప్పును సప్పు తెచ్చి మేము కట్టించినాం. ఇన్ని రోజులు అండనే ఉన్నాం మేము. మాకు ఎవరు ఇయ్యలే ఇల్లు. రేవంత్ రెడ్డి వీళ్ళేలే ఇచ్చిర్రు మాకు. ఆ దయ వల్ల మేము కట్టినాము. అయితే ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు ఫ్రీ కరెంట్ వస్తుంది. ఫ్రీ అన్నీ వస్తున్నాయి, మంచిగానే ఉంది. ఇండ్లు కూడా వచ్చినాయి. నా పేరు అంతా మైలారాం కింది తండ. నాకు రేవంత్ రెడ్డి సార్ ఇల్లు ఇచ్చిండు. గుడిసెలు ఉన్నప్పుడేమో 15-16 సంవత్సరం ఇట్లా ఆన్లైన్లో ఉన్నాము. రేవంత్ రెడ్డి సార్ ఇల్లు ఇచ్చిండు. అందులో ఇప్పుడు కట్టుకొని 5 లక్షలు 5 లక్షలేమో పైసలు ఇచ్చిండు. అది ఇది 10 ఏళ్ళు గుడిసెలో ఉన్నాం మేము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి మాకు ఇల్లు వచ్చింది. రేవంత్ రెడ్డి ఇల్లు ఇచ్చిండు. ఇల్లు కట్టుకున్నాం, మంచిగా ఉన్నాం. 10 ఏళ్ళు వర్షం వస్తే మేము గుడిసెలనే ఉన్నాం, ఒక కవర్ కప్పుకొని చిన్న చిన్న పిల్లలు తీసుకొని. ఇప్పుడు సంతోషంగా మంచిగానే ఉన్నాం. మేము ఇల్లు వచ్చింది, మాకు చాలా సంతోషకరంగా ఉంది. కరెంట్ బిల్ గిట్లా ఫ్రీ ఇచ్చిర్రు. రేవంత్ రెడ్డి సార్కి ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్. కరెంటు బిల్లు ఫ్రీ వస్తుంది. ప్రభుత్వం మంచిగా ఉంది. ఇంత ముందుకు ఇల్లు లేకుంటే రెక్కుల ఇల్లు ఉండే. ఇప్పుడు అయితే రేవంత్ రెడ్డి ఇచ్చిండు, మాకైతే ఒక సాయం చేసిండు, ఇల్లు ఇచ్చిండు. ఇలా ఆలేరు నియోజకవర్గంలోని బొమ్మల రామరం మండలంలోని మైలారం కింద గ్రామంలో సో మనతో పాటు గ్రామ సర్పంచ్ కోటేష్ గారు మనతో పాటు ఉన్నారు. సో గ్రామంలో ఈనాడు నిరుపేదలకి సంక్షేమ పథకంలో భాగంగా ఈనాడు నిరుపేదలకి కాంగ్రెస్ ప్రజాపాలనలో భాగంగా గ్రామ ప్రజలు ఎట్లా లబ్ధి పొందుతున్నారు, ఇందిరా మిల్లులు అయితేనేమి, ఆ రైతు రుణమాఫీ అయితేనేమి, సీఎం రిలీఫ్ ఫండ్స్ అయితేనేమి, కళ్యాణ లక్ష్మిలు అయితేనేమి, అదేవిధంగా ఎల్ఓసీలు అయితేనేమి, అదేవిధంగా మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి. సో ఈనాడు తండాలను డెవలప్మెంట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టినట్టుగా చూసుకోవచ్చు. సో మనతో పాటు గ్రామ సర్పంచ్ కోటేష్ గారు వారి మాటల్లో అడిగి తెలుసుకున్న ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి. నమస్కారం అండి సర్పంచ్. నమస్కారం సర్పంచ్ గారు, ఎట్లా ఉంది ఇప్పుడు ఈనాడు మీ గ్రామంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి? సంక్షేమ పథకాలు నిరుపేద ప్రజలు ఇందిరా మిల్లు అయితేనేమి, సన్న బియ్యం అయితేనేమి, కొత్త రేషన్ కార్డ్స్ ఇవన్నీ ఎట్లా లబ్ధి పొందుతారు? సీఎం రిలీఫ్ కానీ ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి గ్రామంలో? ఇప్పుడు మేము వచ్చి 5 నెలలు అయింది. ఈ ఎమ్మెల్యే గారు మా బీర్లయ్య గారి సహకారంతో మన మహిళా సంఘం బిల్డింగ్ కూడా 10 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది సార్. మహిళా సంఘం బిల్డింగ్ శంకుస్థాపన చేసాం, ఆల్రెడీ స్లాబ్ అయిపోయింది, కట్టేసినాము. మరి ఇంకోటి సీసీ రోడ్ ఇచ్చిండు. ఆ సీసీ రోడ్ 10 లక్షల సీసీ రోడ్ వస్తే మహిళా మీ తండ్రికి పెట్టాము. అన్నగారి సాయంతో మళ్ళీ హెచ్ఎంటీ నిధులు పెట్టిండు. మీ తండలో మోరీలో అండర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే అది కూడా పెట్టేసినాము, త్వరలో అవుతుంది. అన్నగారికి మేము ప్రెషర్ నుంచి ఊరు వరకు బీటీ రోడ్ కావాలని దరఖాస్తు చేసుకుని బీటీ రోడ్ కూడా శాంక్షన్ అయ్యి త్వరలో టెండర్లు అవుతున్నాయి. అదొక సమస్య అయిపోతుంది. మాకు బస్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాడు ఎమ్మెల్యే గారు, చాలా సహకారం చేస్తున్నారు. ఇంకోటి మాకు రైతులకు ఉన్న ధాన్యం కొలు కూడా తొందరగా అయిపోయింది. మళ్ళీ సన్నబియ్యం నిరుపేదలకు భూమి లేని వాళ్ళకు చాలా మేలు చేస్తుంది. మా తండలో చాలా మంది భూమి లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ సన్నబియ్యం వల్ల చాలా బెనిఫిట్ పొందుతారు. ఇంతకుముందు చాలా దొడ్డు బియ్యం తిని ఇబ్బంది పడుతుండే, ఇప్పుడు చాలా మేలు జరుగుతుంది. ఏమంటున్నారు మీ గ్రామ తండవాసులు నిరుపేదలు? ఒకప్పుడు ఆ దొడ్డు బియ్యం తినలేక చాలా ఇబ్బంది పడతారు, కొనుక్కొని తినాలంటే కూడా ఆర్థిక స్తోమత లేక అవే దొడ్డు బియ్యం పిల్లలకు పెట్టడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఎట్లా చూస్తాను నిరుపేదలకు ఇట్లా సన్న బియ్యం ఇవ్వడం? ఇది సన్న బియ్యం చూసి మనము ధనవంతుడు తినే బియ్యంని ఇవాళ పేదవాడు తింటున్నాడు. అది చాలా పేదోళ్ళ ముఖాల చాలా సంతోషంగా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మన అన్న బీర్లయ్య గారికి రుణపడి ఉంటామని ప్రజలందరూ అనుకుంటున్నారు, మా ఊరి వాసులు. ఇంకా గ్రామంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎట్లా జరుగుతాయి? మీరు సర్పంచ్ గా అయినారు, ఇంకా గ్రామాన్ని ఏ విధంగా మండలంలో మీ ఒక మైలారం తండా గ్రామాన్ని ఎట్లా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? మా తండాలో ఇంతవరకు జీపీ బిల్డింగ్ లేదు. మేము మీటింగ్ పెట్టుకోవాలంటే ఒక చిన్న రూమ్ ఉంది, అది చాలా ఇబ్బంది అవుతుంది. మాకు త్వరలో అన్నగారికి కూడా చెప్పినాము, ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినాము, అతి త్వరలో మనకు జీపీ శాంక్షన్ బిల్డింగ్ శాంక్షన్ చేస్తామని చెప్పారు. అతి త్వరలో శాంక్షన్ చేపిస్తాం. అదొకటి. మళ్ళీ మనకు ఇది మా ఊరికి డాంబ్ రోడ్ అయితే అవుతుంది, అయితే కూడా సీసీ రోడ్ ఇచ్చిన చేస్తూనే ఉన్నాము. ఇంకోటి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు కూడా వచ్చినాయి. మా ఊర్లో 15 సంఘాలు ఉంటాయి. ఎట్లా ఉపయోగపడుతున్నాయండి ఆ వడ్డీ లేని రుణాలు? మహిళలకి రావడంతో ఆర్థికంగా ఎట్లా డెవలప్మెంట్ అవుతున్నారు వాళ్ళు చిన్న చిన్న దుకాణాలు పెట్టుకోవడము, గేదెలు కొనుక్కోవడము, ఇంకోటి మన కారం పొడి మిషన్
పిండి గిన్నె మిషన్లు, ఇంకా చిన్న చిన్న ఇంకా వేరే అన్ని మన కూరగాయలు వ్యవసాయం చేయడం, వ్యాపారం చేయడం, బోర్లు వేసుకోవడం, దాంతో చాలా మేలు జరుగుతుంది. ఓకే అండి, మీరు ఇప్పుడు సర్పంచ్ గా వచ్చాక ఎమ్మెల్యే గారు మీకు ప్రతిదీ స్పందించి గత ప్రభుత్వ నిర్లక్ష్యంలో చాలా ఇబ్బంది పడ్డారు. సో తండాలని గ్రామ పంచాయతీలు మాత్రం చేసినారు కానీ డెవలప్మెంట్ కి పూనుకునే విధంగా మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఒక సర్పంచ్ గా ఉన్నారు కదా, ఇంకా అభివృద్ధి కార్యక్రమాల పైన ప్రజాస్పందన ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీ పైన అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి గ్రామ ప్రజల్లో? చాలా మంచి అభిప్రాయం ఉంది సార్. ఎందుకంటే సన్నబియ్యం ఒకటి ఇచ్చిర్రు, ఉచిత బస్ సౌకర్యం, 200 ఉచిత కరెంట్ ఇచ్చిస్తారు. ప్రజలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. అంతకుముందు మీ తాండాలలో చాలా నిరుపేదలు కరెంటు పెట్టుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉండే, ఆ దీపాలు పెట్టుకొని ఉంటుండే గుడిసెలలో. ఇప్పుడు ఎట్లా ఉందండి? వాళ్ళు ఎట్లా ఉన్నారు? వాళ్ళ ముఖాల్లో గృహజ్యోతి కింద వాళ్ళకు కరెంటు బిల్లు లేకపోవడం వల్ల చాలా ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సంక్షేమంలో ప్రతి గ్రామానికి ఇంద్రం మిల్లులు శాంక్షన్ చేయడం జరుగుతుంది. మీ గ్రామాలలో కూడా తండావాసులు ఇల్లులు కట్టుకోవాలని చెప్పేసి నిరుపేదలు గుడిసెలు ఉండే, పెంకుటిల్లులు ఉండే, అలాంటి వారి వర్షం పడితే చాలా ఇబ్బందిగా ఉంటుండే. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితులు గ్రామం? మా ఊర్లో ఇంత ముందు సార్ ఏమో 7 ఇచ్చిండు మాకు, 2 ఒకటి మా కింద తండ ఒకటి, పై తండ ఒకటి. ఆ తండకు మొత్తం 7 కంప్లీట్ అయిపోయినాయి. అందరూ గృహప్రవేశం కూడా చేసేస్తారు. మళ్ళీ విడతల ఒక 20 ఇండ్లు శాంక్షన్ చేయాలి కానీ ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నారు. ఎందుకంటే చాలా మా దగ్గర భూమి లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారు, పెంకుటిల్లు చాలా ఉన్నాయి, రేకులు ఇల్లు చాలా ఉన్నాయి. కాబట్టి మా ఊరికి దగ్గర 25 ఈ 2వ విడతలో 25 శాంక్షన్ చేస్తారని ఎమ్మెల్యే గారికి విన్నవిస్తున్నారు. సో ఎట్లా ఉంది ఇప్పుడు సర్పంచ్ బాధ్యతగా? నార్మల్ గా ఉండే ఈనాడు మీరు సర్పంచ్ గా అయినారు. సో ప్రజలు మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది. కోటేష్ గారు ఎట్లా చూస్తున్నారు ఈనాడు సర్పంచ్ హోదాలో? గ్రామంలో ఈనాడు బరువు బాధ్యతలు అన్ని మీ మీదే ఉంటాయి. సర్పంచ్ గారి పైన అంతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏదన్నా మీ మీదే ఉంటుంది. రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఎట్లా గ్రామానికి మీరు మెయిన్ రోల్ ప్లే చేయాల్సి ఉంటుంది. ఎట్లా ఉంది బాధ్యతలు? బరువు బాధ్యత చాలా పెద్దది సార్. ఏదంటే ఏది చేసినా సర్పంచ్ మీదకి వెళ్ళే, ఏది తక్కువైనా సర్పంచ్ అంటారు. ఇప్పుడు స్కూల్లో పిల్లలు రాకపోయినా సర్పంచ్ కింద, ఊర్లో ఏదైనా చిన్న సమస్య వచ్చినా సర్పంచ్. చాలా పెద్ద సమస్య. ఊరు నా శాయశక్తిలో నేను ఇంటర్మీడియట్ పాస్, డిగ్రీ దాకా చేసినాను. నా శాయశక్తిలా నేను గెలిచిందే అభివృద్ధి చేయడానికి. ఊరికి రోడ్డు కానీ, బస్ సౌకర్యం కానీ ఎమ్మెల్యే గారి సహకారంతో వీళ్ళైనా, ఎందుకంటే ఆయన బీసీ నాయకుడు, చాలా మంచి నాయకుడు, అంత ఆయన సర్పంచ్ స్థాయి నుంచి వచ్చిన నాయకుడు. కాబట్టి మాకు ఈ సౌకర్యం, బస్సు సౌకర్యం ఒకటి చేపిస్తా ఎమ్మెల్యే గారి సహకారంతో. 2 తండాలకు బీటీ రోడ్లు, సీసీ రోడ్లు కానీ, అండర్ అన్ని కంప్లీట్ చేస్తాను. కమ్యూనిటీ హాల్స్ కానీ, గ్రామ పంచాయతీ అన్ని కంప్లీట్ చేస్తాను. సో మొత్తానికి సీసీ రోడ్స్, మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇంద్రం మిల్లులు వచ్చినాయి, ఫ్రీ కరెంటు, సన్న బియ్యం లబ్ధి పొందుతున్నారు. మీ హయాంలో ఎట్లా అనిపిస్తుంది? వీళ్ళందరూ మీరు అనే సర్పంచ్ అయినాక ప్రజలు నిరుపేదలకు అన్ని అందుతా ఉన్నాయని చెప్పేసి మీ స్పందన ఎట్లా ఉంది? నేను ఒక ప్రజా నాయకుడిగా సర్పంచ్ నాకైతే హ్యాపీగా ఉంది. మన ద్వారా మనం చేయగలుగుతున్నాం అనేది అదైతే సంతోషం ఉంది సార్. ముఖ్యంగా మీరు అసలు ఈ రాజకీయం వైపు ఎందుకు రావడం జరిగింది? అంటే మీ ఉద్దేశం ఏంటి అసలు రాజకీయాలపై? ప్రజాసేవ చేయాలని. నేను ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఒకసారి వార్డు నంబర్ చేసిన. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా నేను ఆదర్శ రైతు గారు 2006లో అప్పుడు నియమించబడ్డా. అప్పుడు మాకు నెలకు 1000 రూపాయలు జీతం ఇచ్చేది ఆదర్శ రైతులకు. ఊరికి ఒక ఆయన నియమించాడు రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు భిక్షమయ్య గౌడ్ ఎమ్మెల్యే ఉండే, రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉండే. మాకు ఆదర్శ రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు ఉండాలని ఒకరిని నియమించారు. అప్పటి నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. దాని తర్వాత వార్డు నంబర్ చేసిన, ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ అయినా. అంతకుముందు ఓడిపోయిన ఒకసారి. ఎట్లా ఉందండి ఈనాడు రాజకీయ నాయకులుగా? ఈనాడు చాలా మంది ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. గెలుపు ఓటములు అనేవి కామన్, కానీ ఈనాడు ఒక మంచి రాజకీయ నాయకుడు లక్షణాలు ప్రజల్లోకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో, డబ్బులతో కూడుకున్నటువంటి రాజకీయాలు. సో ఒకసారి రాజకీయాలు ఎట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మీ ఉద్దేశం? ఇప్పుడున్నది అంటే మొత్తం డబ్బుతో కూడుకున్నది, డబ్బున్నోనికి వాల్యూ ఇస్తారు. మా ఉద్దేశం ఏంటంటే డబ్బు అనేది పక్కన పెడితే ఊరి డెవలప్మెంట్ చేయాలి, మన పేరు చిరస్థాయి ఉండాలని నా కోరిక. నా ఉద్దేశం ఏంటంటే నా పేరు ఇప్పుడు జీపీ బిల్డింగ్ లేదు, ఎవరు కట్టించారు? ఫలానా ఎమ్మెల్యే గారు ఇచ్చారు, బీర్లయ్య ఇచ్చారు. సర్పంచ్ ఎవరు? కోటేష్. మహిళా సంఘం బిల్డింగ్ ఇచ్చిండు, ఎవరు ఇచ్చారు? బీర్లయ్య గారు ఇచ్చారు, కోటేష్ సర్పంచ్. బీటీ రోడ్ ఇచ్చారు, ఎవరు ఇచ్చారు? ఎమ్మెల్యే గారు ఇచ్చారు, సర్పంచ్ ఎవరు? కోటేష్. ఆ పేరు ఉండాలని నా ఆశ. ఇంకా మీ గ్రామ ప్రజలందరికీ, మీ గ్రామ యువతకి, ఓటర్ మహర్షులకి ఏం చెప్పాలనుకుంటాను మీ తరఫున? ఎందుకంటే మీరు అన్ని డెవలప్మెంట్ చేయడానికి, నిధులు తీసుకురావడానికి మీరు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గర కానీ అన్ని విధాలుగా నిధులు తీసుకురావడానికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ గ్రామ ప్రజలకి? మా గ్రామ ప్రజలకి అందరికీ ఏం మనవి చేస్తున్నా అంటే, నా శాయశక్తుల
నా ఎంబడి ఉండి ఊరు ప్రజలందరూ నాకు సహకరిస్తూ ఊరు దీంట్లో తినేది ఏం లేదు, ఊరు డెవలప్మెంట్ చేయాలని నా ఆశ. ఓకే అండి. ఇంకా మీ గ్రామ యువత ఎట్లా ఉన్నారు? ఎందుకంటే గ్రామ యువత చాలా కీలకం. ఈనాడు ఏది చేయాలన్నా ఈనాడు గ్రామ పరువు ప్రతిష్టలు కాపాడాలన్నా, మైనస్ అవ్వాలన్నా ఈనాడు యువత చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాల్సి ఉంటుంది. సో మీరు వాళ్ళకి ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఈనాడు ఉద్యోగ పరంగానైతేనే మీ గ్రామంలో ఏ విధమైనటువంటి రూల్స్ మీరు మెన్షన్ చేస్తారు? నేను యువతకు నేను గెలిచినప్పటి నుంచే ప్రామిస్ చేసిన. ఏమని చేసిన అంటే ఇంటర్మీడియట్ స్థాయి నుంచి డిగ్రీ స్థాయి వాళ్ళకు ఏమైనా జాబ్స్ పెడితే కోచింగ్ ఇప్పించే బాధ్యత నాది. నాతోటి కాకపోయినా దాతదారనో దేవుల ద్వారానో మీకు డొనేట్ చేసి కోచింగ్ ఇస్తాను హామీ ఇచ్చిన. అట్లా అందరు యువతకు చెప్తా ఉన్నా, ఆల్రెడీ చెప్పిన కానిస్టేబుల్ పడి చెప్తూనే ఉన్నా. అందరూ బాగుపడాలి, యువత కూడా మంచి మార్గంలో వెళ్ళాలని నా ఉద్దేశం. ఓకే అండి. ఇప్పుడు గ్రామంలో మనం చూడొచ్చు అంగన్వాడీ స్కూల్స్ ఉంటాయి, ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. సో మీరు బడిపాట కార్యక్రమాలు కానీ అవగాహన కార్యక్రమాలు, కొంతమంది చాలా ఇబ్బంది ప్రైవేట్ స్కూళ్ళలో పంపిస్తుంటారు ఫీజులు లేక, చాలా ఇబ్బంది పడు. సో ఆ విద్యాలయాన్ని మీరు ఎట్లా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు? ఎట్లా ఉంది మా దగ్గర ఇప్పుడు ఒకటే సార్ ఉన్నాడు, గవర్నమెంట్ ఉపాధ్యాయుడు. పిల్లలు లేరంటే ఈ వారం రోజుల నుంచి ప్రతి ఇంటింటికి తిరిగిన నేను, మా వార్డు మెంబర్లు అందరం దిగు, సెక్రటరీ గారు కూడా తిరిగిరు. ప్రతి ప్రైవేట్ స్కూళ్ళలో వద్దని చెప్పి గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తే ఏమేమి బెనిఫిట్లు అన్ని చెప్పినాము. ఒక వాలంటీర్ కూడా మాట్లాడినాము, స్ట్రెంత్ కూడా వచ్చేసారు. వాలంటీర్ పెట్టేసిన ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఓకే అండి. ఒక మాటలో మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? తన ప్రజాపాలన ఈ నిరుపేదలకి అందుబాటులో ఉండడం, ఈ యొక్క సంక్షేమ పథకాలు తేవడంలో మీ అభిప్రాయం ఏంటి? మీరు రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక మాట. రేవంత్ రెడ్డి అనే సారు ముఖ్యమంత్రి గారు ప్రజానాయకుడు. ఈ 6 గ్యారెంటీల ఆలోచన మంచి ఆలోచన. ఎందుకంటే ఈ సన్న బియ్యం ఒకటి, ఉచిత కరెంటు ఒకటి, ఇంకోటి ఈ సర్పంచుల బాధ కూడా అర్థం చేసుకుని చట్టాన్ని మార్చాలని ఇప్పుడు పేపర్కి ఇచ్చింది. ఇంతకుముందు ఏముండే కేసీఆర్ గారు ఏం పెట్టిందంటే మన దగ్గర భూములు రిజిస్టర్ అయితే అది రాష్ట్ర ఖజానాకు పోయింది. ఇప్పుడు కేసీఆర్ గారు, అది మన రేవంత్ రెడ్డి సారు ఈ మన ఆదాయం నేరుగా మన గ్రామ పంచాయతీ వచ్చేటట్టుగా చేస్తాను ఒకటి మీటింగ్ పెట్టిండు. చాలా మంచి కార్యక్రమం అది. సర్పంచులకు చాలా మంచి రెవెన్యూ రొటేషన్. ఓకే అండి. సో ఇంకా గత 10 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు 2.5 సంవత్సరాల పాలనలో మీరు ఒక 6 నెలలు సర్పంచ్ గా అయినారు. ఎట్లా ఉంది అప్పటికిప్పటి చేంజెస్ ఎట్లా ఉన్నాయి? కేసీఆర్ గారి రూలింగ్ కానీ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ కానీ చేంజెస్ ఎట్లా చూస్తున్నారు మీరు? కేసీఆర్ గారు అయితే ఇండ్లు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయినాక ఇండ్లు అయితే పేదోడి కళ గుడిసుండే మా ఊళ్ళో. ఆ పేదోడి కళ ఇల్లు అనేది సాకారమైన పేదోడి కళ లేదు. ఇప్పుడు మళ్ళీ కూడా పెడతా అంటాడు. మేము సార్ రిక్వెస్ట్ చేసి 25 ఇళ్ళు అయితే పెట్టిస్తాం. మొత్తానికి హ్యాపీ గ్రామ ప్రజలు మీరు అందరూ మీ హయాంలో అన్ని డెవలప్మెంట్ అన్ని అయితే ఇప్పుడు మా హయాంలో మహిళా సంఘాల బిల్డింగ్ ఒకటి అవుతుంది. జీబీ బిల్డింగ్ కూడా స్టార్ట్ మంజూరు చేస్తున్నాడు సార్. అలాంటి తీర్మానాలు కూడా చేసినాము. ఇంకోటి మా ఊర్లో అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా లేవు, కమ్యూనిటీ హాల్స్ కూడా లేవు. అన్ని నా హయాంలో అయిపోయాయి. ప్రతి ఏది లేదు మా ఊర్లో ఇంతవరకు. సో ప్రజలారా ఇట్లా మనం చూస్తాం ఈనాడు బొమ్మల రామారం మండలంలో మైలారం కింద గ్రామ సర్పంచ్ కోటేష్ గారితో గ్రామం డెవలప్మెంట్ చేయడానికి ఖచ్చితంగా ఇంకా కృషి చేశాను. ఖచ్చితంగా నిధుల రూపంలో ఎమ్మెల్యే గారు ఇంకా సహకరించి గ్రామంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడానికి మాకు అన్ని విధాలా సహకరించాలని కోరుతూ, అదే విధంగా వచ్చినటువంటి సంక్షేమ పథకాలని అందరికీ లబ్ధి పొందే విధంగా చేస్తూ ఈనాడు గుడిసెలు ఉన్నటువంటి వాళ్ళు, పెంకుటిల్లు ఉన్నటువంటి వాళ్ళు ఇందిరా మిల్లులు పొందడంతో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పైన హర్షం వ్యక్తం చేస్తున్నట్టుగా వాళ్ళు ఈనాడు కంటతడి పెట్టుకుంటూ మేము అసలు జీవితంలో ఇల్లే కట్టుకోము, ఈనాడు కాంగ్రెస్ పార్టీ ద్వారా మాకు ధైర్యం భరోసా రావడంతో ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఈనాడు ప్రజా సర్వేలో భాగంగా మేము కూడా ఆ గ్రామంలో సర్వే చేయడం జరిగింది. ఈనాడు ప్రజల స్పందన ఎట్లా ఉంది, ఇందిరా మిల్లులు ఎట్లా ఉన్నాయి, ఈనాడు వైట్ రేషన్ కార్డ్స్ అయితేనేమి, సీఎం రిలీఫ్ ఫండ్స్ అయితేనేమి, రైతు రుణమాఫీ అయితేనేమి, ఈనాడు ఫ్రీ కరెంటు గృహజ్యోతి అయితేనేమి, ఫ్రీ బస్ అయితేనేమి. సో ఈనాడు ప్రతి ఒక్కరూ ఈనాడు ఇంటింటికి సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు పొందినటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈనాడు సర్పంచ్ గారికి కూడా అందరు సపోర్ట్ గా ఉండి ఈనాడు అన్ని విధాలుగా సర్పంచ్ గారికి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతాను. సో ఇది ప్రజల ఈ రోజు మనం చూస్తాం మైలారం కింద రిపోర్టింగ్.